అలిపిరి పోలీసులు ఓ పాత నేరస్తుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 లక్షల విలువ గల 144 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నగరంలోని అలిపిరి పోలీసులు ఓ పాత నేరస్తుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 లక్షల విలువ గల 144 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను డీఎస్పీ సురేందర్ రెడ్డి గురువారం అలిపిరి పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు. జీవకోన నవజీవన్ కాలనీకి చెందిన వరదరాజులు పగలు ఆటో నడుపుతూ రాత్రుల్లో చోరీలకు పాల్పడడమే అతని వృత్తిగా చేసుకున్నారు. గతంలో కూడా అలిపిరి, తిరుచానూరు, ఎస్వి యూనివర్సిటీ పరిధిలో పలు నేరాలకు పాల్పడి జైలు జీవితం గడిపాడు. జైలు నుంచి తిరిగి వచ్చి దొంగతనాలు మానుకోలేదు. ఈ క్రమంలో బుధవారం కరకంవాడి రోడ్డులోని తిమ్మనాయుడుపాలెం బస్టాప్ వద్ద పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. నిందితుని వద్ద నుండి 4 కేసుల్లో చోరీ కాబడిన నగలు రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, రామస్వామి పోలీసులను అభినందించి రివార్డులను డీఎస్పీ అందజేశారు. గస్తీలో భాగంగా నిన్న మధ్యాహ్నం పూట మా అలిపిరి సిఐ మన రామచంద్రారెడ్డి గారు, అలాగే అలిపిరి ఎస్ఐ రామస్వామి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ సిబ్బందితో తిరుగుతుండగా నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ తిమ్మినాయుడుపాలెం బస్టాప్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది. అతని పేరు వరదరాజులు మణి. ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు. జీవకోన్లో కాపురము. ఇతను గతంలో కూడా 2019 నుంచి 2021 వరకు అలిపిరి, తిరుచానూరు, అలాగే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో సుమారుగా 10 దొంగతనాల కేసులో నిందితుడు. అతను పట్టుకొని విచారించగా అతను ఒక 4 దొంగతనాలు ఈ మధ్య రాత్రిపూట చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 4 కూడా అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జరిగాయి. వీటిలో సుమారుగా మనం 144 గ్రాములు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఆ 4 కేసుల్లో కూడా ఈ రికవరీతో పాటు ఈరోజు ముద్దాయిని కోర్టుకు పంపిస్తున్నాము.